ప్రపంచమంతా నివసించే కన్యా రాశి మిత్రులారా, మీకు ఈ యొక్క గురు పేర్చి గురు స్థానం మారడం వల్ల జరిగే ఆ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? గత కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కన్యా రాశి వారికి ఈ గురు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చ రాశి ఎవరు? కర్కాటక రాశి. నీచ రాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు. గురు భగవానునికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఈయన ఉన్నారు. గురు భగవానుడు మీ రాశిని మరియు 3వ ఇంటి అయినట్టు మరియు 9వ ఇంటిని చూస్తున్నాడు. ఇది ఉత్తమ కాలం అవుతుంది. ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత మీ ప్రయత్నాలు లాభిస్తుంది. కొత్త ఉద్యోగం పొందడానికి, విదేశాల్లో ఉద్యోగం పొందడానికి, పనిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, జాయింట్ వెంచర్ ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆలోచించి ప్రారంభించండి. కొత్త వాహనం కొంటారు, వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఇవన్నీ జరగబోతుంది. ఇంట్లో ఆస్తి సమస్యలు సాఫీగా తీరుతుంది. ఉమ్మడి మార్గంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుంది. గురు భగవానుడు స్థానం చేస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేసే కన్యా రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం. మీరు ఈ సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడం ఖాయం, వాహనం కొనడం ఖాయం. ఆరోగ్య విషయంలో వస్తే 6వ ఇంట్లో శని ఆరోగ్య సమస్యను తగ్గిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం బాగా ఉంటారు. రోగ నిరోధక శక్తి సూచించే 7వ ఇంట్లో రాహు ఆరోగ్య సమస్యలను కలిగించిన గురు భగవానుని యొక్క చూపుతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాస్త ఆరోగ్యం పెట్టే శ్రద్ధ మాత్రం వహించండి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి వివాహ భాగస్వామి దొరుకుతుంది. సంతానం కోసం తహతలాడే వారికి అద్భుతమైనటువంటి సంతానం. జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు దంపతుల మధ్య. గురు భగవానుడు కోటి లాభాన్ని ఇస్తున్నాడు. రాజకీయ నాయకులకి, కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి స్ట్రెస్ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఊగిసలాడినా ఏదో ఒక సమయంలో, లాస్ట్ సమయంలో మీరు అద్భుతాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఐటీ రంగం వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి. ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ వారికి చాలా అద్భుతం. వ్యవసాయదారులకి చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు. గురు భగవానుడు మరి చక్కత్వాళ్ళ వారు స్వయంగా కలిసి ఉన్నారు కాబట్టి ఈ గురు పేర్చి రోజు మే 1వ తారీఖున సంవత్సర కాలం వచ్చే ఫలితాన్నిచ్చే ఆ గురు భగవానుడు పోయి మీ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, శనగలతో మాల వేయండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమః అని ఎంత వీరుంటే అంత పారాయణం చేయండి. విజయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.